ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలుండబోతున్నాయి? ఈ నెలలో శుభ ఫలితాలేంటి? అశుభ ఫలితాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, విదేశీ అవకాశాలు, ఆరోగ్యం ఇలా ప్రతి విషయంలో మేషరాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ నెలలో మేషరాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి జీవితంలో కొత్త మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం. ఇంట్లో ఎవరో మరణించినప్పుడు పాటించాల్సిన నియమాలు, సంవత్సరం లేదా నెల రోజుల నియమాలు ఎవరి కుటుంబానికి వర్తిస్తాయనే విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. సాధారణంగా కుటుంబ వంశానికి సంబంధించిన వ్యక్తి మరణించినప్పుడు అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబానికి కొన్ని ఆచార నియమాలు వర్తిస్తాయి. ప్రతి బంధువుకు ఒకే విధమైన నియమాలు వర్తిస్తాయని అనుకోవడం సరైనది కాదు. అందుకే ఈ విషయంలో మీ కుటుంబ ఆచారం, సంప్రదాయం, పెద్దల సూచనలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కేవలం ఎవరో చెప్పారని దీపారాధన, పూజలు పూర్తిగా ఆపేయడం అవసరం అని భావించకండి. సందేహం ఉంటే మీ కుటుంబ పురోహితులను లేదా ఆచార్యులను సంప్రదించడం మంచిది. ఇక మేషరాశి విషయానికొస్తే సెప్టెంబర్ నెల మేషరాశి వారికి అనేక విషయాల్లో అనుకూలమైన అవకాశాలను తీసుకురాగల నెలగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ నెల మీకు కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగం మార్చాలా? ఉన్న ఉద్యోగంలో కొనసాగాలా? కొత్త పని ప్రారంభించాలా? వ్యాపారాన్ని విస్తరించాలా? కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలా? అనే ఆలోచనలో ఉన్నవారికి ఈ నెలలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది ఉద్యోగం మానేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు ఎంత కష్టపడినా ముందుకు వెళ్లడం లేదని బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లో కుమార్తె వివాహం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరికొందరు కుమారుడి వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగంలో అకస్మాత్తుగా బదిలీ రావచ్చు. ఇంతకాలం ఊహించని ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మనకు ఒక విషయం బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. అందుకే జాతక ఫలితాలను కేవలం ఒకే కోణంలో చూడకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మేషరాశివారికి గత కొంతకాలంగా జీవితంలో అనేక ఒడిదుడుకులెదురయ్యే పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా వివాహం, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ అవకాశాలు, కుటుంబ సంబంధాలు వంటి విషయాల్లో చాలామంది మేషరాశివారు ఇబ్బందులను ఎదుర్కొనుండవచ్చు. వివాహం నిశ్చయమైన తర్వాత కూడా సమస్యలు రావటం, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడటం, ఉద్యోగ కారణంగా భార్య ఒకచోట, భర్త మరోచోట ఉండాల్సి రావటం, వ్యాపారంలో నష్టాలు రావటం, విదేశీ ప్రయత్నాలు ఆలస్యం కావటం వంటి పరిస్థితులు కొందరికి ఎదురై ఉండవచ్చు. ముఖ్యంగా అశ్వినీ నక్షత్రానికి చెందిన మేషరాశివారికి గతకాలంలో వివాహం, సంతానం, కుటుంబ జీవితం వంటి విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా అనిపించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం. ప్రతి వ్యక్తి జీవితంలో ఒకే ఫలితం ఉండదు. రాశి ఫలితాలు సాధారణమైన సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు వేరు కాబట్టి వ్యక్తిగత ఫలితాలు కూడా మారవచ్చు. సెప్టెంబర్ నెలలో మేషరాశివారికి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు తొందరపాటు తగ్గించుకోవాలి. మీకెంత కోపం వచ్చినా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు ఉపయోగపడే అవకాశం ఉంది. పాత పరిచయాల ద్వారా కూడా కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యము. కుటుంబ అవసరాలు, ఇంటి పనులు, ప్రయాణాలు, పిల్లనాలు, ఇళ్లల చదువు, వాహనం లేదా ఇతర అవసరాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి డబ్బు వస్తోంది కదా అని అవసరం లేని ఖర్చులు చేయకుండా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం నిల్వ చేసుకోవడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు. మీ మనసు మంచిది, పెద్ద మనసుతో చాలా విషయాలను వదిలిపెడతారు. కానీ తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట తీరు చాలా ముఖ్యము. దాంపత్య జీవితంలో కోపంతో మాట్లాడకుండా ఉండండి. ఒక మాట సంబంధాన్ని దగ్గర చేయగలదు. అదే ఒక తప్పు మాట పెద్ద సమస్యకు కారణం కావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెల చివరి వరకు మంచి సంబంధం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దలతో చర్చించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
కుటుంబ సభ్యులను ఒప్పించకుండా తీసుకునే నిర్ణయాలు తర్వాత సమస్యలకు కారణం కావచ్చు. ఇక పెట్టుబడుల విషయానికొస్తే, ఈ నెలలో ఎవరో చెప్పారని, ఎవరో పరిచయం చేశారని వెంటనే పెట్టుబడి పెట్టకండి. పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా విదేశీ ప్రయత్నాలు చేసి విఫలమైన వారు మళ్లీ ప్రయత్నించాలనుకుంటే ముందుగా అవసరమైన పత్రాలు, ఉద్యోగ అవకాశం, వీసా పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్నీ పరిశీలించాలి. ఎవరైనా మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారు, మీపై చెడు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు అనే భయాలను మనసులో పెట్టుకోకండి. మనసులో భయం పెంచుకుంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక విశ్వాసం ఉండాలి, కానీ ప్రతి సమస్యకు ఎవరో కారణం అని అనుమానించడం మంచిది కాదు. మేషరాశివారికి పరిహారంగా అమ్మవారి ఆరాధన చేయటం మంచిదని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో భావిస్తారు. అమ్మవారి ఆలయానికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకోండి. అమ్మవారికి అభిషేకం చేయించొచ్చు, కుంకుమార్చన చేయించొచ్చు. భక్తితో అమ్మవారి పాదాలను శరణు వేడుకోండి. ఇక శ్రావణమాసంలో మేషరాశివారికి కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పబడుతోంది. ఈ సమయంలో ప్రతి విషయంలో కొంత శ్రమ ఎక్కువగా పెట్టాల్సి రావచ్చు. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నించినా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారి మానసికంగా బాధపెట్టే అవకాశం ఉంది. గృహ నిర్మాణం చేయాలని లేదా ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నవారు కొంత ఆలస్యం ఎదుర్కోవచ్చు. ఏ కార్యమైనా త్వరగా పూర్తవకపోతే నిరుత్సాహపడకండి. దైవ పూజలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీ బంధువులలో లేదా స్నేహితులలో ఒక వ్యక్తి మీ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నట్టు మీకు అనిపించొచ్చు. అయితే ప్రతి ఒక్కరి మాట విని మీ నిర్ణయాలను మార్చుకోకండి. 10 మంది సలహాలివ్వవచ్చు, కానీ చివరికి మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీ స్వంత ఆలోచనకు కూడా విలువ ఇవ్వండి. మొదటి వారంలో కొంత ఆందోళన, ఆలోచనలు, ఉత్సాహం తగ్గడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. ఏ పని చేయాలన్నా ఆలస్యం చేయాలనిపించొచ్చు. ఇంటి అవసరాలు, బంధువుల రాకపోకలు, స్నేహితులతో కార్యక్రమాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. చంచలమైన మనసు ఉండవచ్చు. అయితే నిరుత్సాహపడకండి, అడుగు ముందుకు వేస్తూ ఉండండి. రెండో వారంలో ఏ పని విషయంలోనైనా స్థిరత్వం తగ్గే అవకాశం ఉంది. అనాలోచితంగా చేసే పనుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించండి. అవసరమైతే ఆ రంగంలో నిపుణుల సలహా తీసుకోండి. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడకండి. ఉద్యోగస్తులకు స్థానచలనం లేదా బాధ్యతల మార్పు వంటి పరిస్థితులు ఏర్పడచ్చు. 3వ వారంలో మనోవేదన కలిగించే కొన్ని పరిస్థితులు ఎదురవచ్చు. చేసే పనులు సమయానికి పూర్తి కాకపోవటం, డబ్బు ఆలస్యంగా అందడం వంటి కారణాల వల్ల మనసులో బాధ కలగచ్చు. నేను ఏ పని చేయలేకపోతున్నాను అనే భావన మనసులో బలంగా నాటుకోకుండా జాగ్రత్తపడండి. ముఖ్యంగా ఎవరో చెప్పారని పెట్టుబడి పెట్టి మోసపోవద్దు. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో ఆరోగ్యం, వాహనం, పత్రాలు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 4వ వారంలో మాటల వల్ల సమస్యలొచ్చే అవకాశం ఉంది. సందర్భానికి తగినట్టుగా మాట్లాడకపోవటం వల్ల ఎదుటి వ్యక్తితో గొడవకు దారితీయొచ్చు. ఇంట్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లలతో కావచ్చు, బయట ఇతరులతో కావచ్చు, మాట విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు తప్పనిసరైతే జాగ్రత్తగా చేయండి. సాధ్యమైనంత వరకు అవసరం లేని దూర ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిదే. ప్రయాణ సమయంలో తొందరపాటు చేయకండి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కష్టమైన పనైనా ఓపికతో, పట్టుదలతో చేస్తే ఫలితమొచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు, ఇప్పుడు కాకపోతే కొంతకాలం తర్వాత అనే నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మేషరాశివారికి ఆధ్యాత్మిక పరిహారంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిదని భక్తి సంప్రదాయాల్లో భావిస్తారు. సాధ్యమైతే ప్రతిరోజు ఉదయం భక్తితో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ఆ స్వామి అనుగ్రహంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక సెప్టెంబర్ నెలలో మేషరాశివారికి మరింత వివరంగా చూస్తే, మేషరాశికి అధిపతి కుజుడు. గురువు, శని, రాహువు, కేతువు మరియు ఇతర గ్రహాల గోచార ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నెలలో కొన్ని రంగాల్లో అవకాశాలు, మరికొన్ని రంగాల్లో జాగ్రత్తలు రెండూ కనిపిస్తున్నాయి. నెల ప్రారంభంలో కుజుడి ప్రభావం వల్ల ధైర్యం, చురుకుదనం పెరగవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త వినియోగదారులు,
వ్యాపార విచారణలు పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ వ్యాపారం, సలహా సేవలు, మార్కెటింగ్, అమ్మకాలు, సమాచార సాంకేతిక రంగాలు వంటి వాటిలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వ్యాపార ప్రతిపాదనలు మళ్లీ చర్చకు రావచ్చు. పాత వినియోగదారులు తిరిగి రావచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి కూడా అవకాశాలు కనిపించవచ్చు. ఎగుమతులు, దిగుమతులు వంటి వ్యాపార రంగాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా పత్రాలు పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారంలో కేవలం మాటను నమ్మకుండా ఒప్పందాలు, చెల్లింపుల విధానం, బాధ్యతలు, ప్రవేశ నిబంధనలు, బయటకు వచ్చే నిబంధనలు అన్నీ స్పష్టంగా ఉండాలి. పెద్ద లాభం కనిపిస్తోందని పెద్ద ప్రమాదం ఉన్న నిర్ణయం తీసుకోకండి. ఆర్థికంగా ఆదాయం పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార ఆదాయం, వృత్తి ఆదాయం, కమిషన్లు, ప్రోత్సాహకాలు లేదా కొత్త అవకాశాల ద్వారా ధనప్రాప్తి రావచ్చు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇల్లు, వాహనం, కుటుంబం, ప్రయాణాలు, పిల్లల చదువు వంటి కారణాలతో ఖర్చులు రావచ్చు. సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు కూడా ఈ నెలలో మార్పులు కనిపించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యమైన అవకాశం వచ్చే పరిస్థితి ఉండొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా పరిపాలనా పనులు పెరగవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు లేదా పాత్రల్లో మార్పులు రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి నెల 2వ వారంలో లేదా ఆ తర్వాత అవకాశాలు రావచ్చు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నవారు మరికొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు. పై అధికారులతో అనవసరమైన వాదనలు చేయకుండా వృత్తిపరమైన విధానాన్ని పాటించండి. మీ పని మీకు బలం కావాలి. సేవారంగంలో ఉన్నవారికి కొత్త వినియోగదారులు లేదా కొత్త పనులు వచ్చే అవకాశాలున్నాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సామర్థ్యం మీకు ఉపయోగపడతాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునేవారికి ఇది మంచి సమయం. మీ నైపుణ్యం పెరిగితే భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారికి పరిచయాలు, ప్రజలతో సంబంధాలు చాలా ముఖ్యమైనవి. మిమ్మల్ని పొగిడేవాళ్లను మాత్రమే కాకుండా మీలోని లోపాలను చెప్పేవాళ్లను కూడా గమనించండి. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయటం మీకు మంచి గుర్తింపును తీసుకురావచ్చు. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఒక్క మాటే మీ బలం కావచ్చు. అదే మాట సమస్యకు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఆలోచించి మాట్లాడండి. సినిమా, సృజనాత్మక రంగాలు, నటన, దర్శకత్వం, రచన, సంగీతం, నృత్యం, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొత్త అవకాశాలు రావచ్చు. ఆడిషన్లు, ప్రాజెక్ట్ చర్చలు, సమావేశాలు, భాగస్వామ్య అవకాశాలు రావచ్చు. పాత ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీసే అవకాశం ఉంది. టెలివిజన్, డిజిటల్ మీడియా, యూట్యూబ్ వంటి రంగాల్లో ఉన్నవారికి కొత్త కార్యక్రమాలు, భాగస్వామ్యాలు, ప్రేక్షకుల పెరుగుదల, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు. కంటెంట్ చేస్తున్నవారు మీ పరిధిని పెంచుకోవటానికి సామాజిక మాధ్యమాలను సరిగ్గా ఉపయోగించుకోండి. ఇక ఇల్లు, స్థలం, వాహనం వంటి విషయాల్లో కూడా ఈ నెలలో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు కొనుగోలు చేయటం, స్థలం కొనటం, నిర్మాణం చేయటం లేదా ఇంటి మరమ్మతులు చేయటం వంటి పనులు చేపట్టొచ్చు. అయితే ఆస్తి విషయంలో తొందరపాటు చేయకండి. పత్రాలు, హక్కులు, అనుమతులు, ఒప్పందాలు, నమోదు వివరాలు అన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. భార్యాభర్తల మధ్య కుటుంబ సౌఖ్యం పెరగడానికి అవకాశాలున్నాయి. అయితే మీ మాట తీరు చాలా ముఖ్యం. తల్లిదండ్రులతో, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. సంతానం విషయంలో పిల్లల చదువు, ఉద్యోగం, భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల ఆలోచన పెరగవచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు వైద్యపరమైన అవసరాలుంటే తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రేమికులు వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే నేను గెలవాలి అనే భావన కంటే మన బంధం గెలవాలి అనే ఆలోచనుండాలి. పెద్దలను ఒప్పించి పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లడం మంచిది. రైతుల విషయానికొస్తే రైతులు మనందరికీ అన్నం పెట్టే మహానుభావులు. వ్యవసాయంలో భూమి, నీరు, పెట్టుబడి, పరికరాలు వంటి అంశాలు ముఖ్యమైనవి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పంటల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ధరలు, నీటి లభ్యత, ఖర్చులు వంటి అంశాలను పరిశీలించాలి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల గురించి తెలుసుకుని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా ముఖ్యము. మీకు కావలసిన విద్యను పొందే అవకాశాలు ఉన్నప్పటికీ పోటీ ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు నిరుత్సాహపడకండి. ఫలితం ఆలస్యం కావడం అంటే ఓటమి కాదు, మరింత సిద్ధం కావడానికి వచ్చిన సమయం అని భావించండి. పునశ్చరణ చేయండి. నమూనా పరీక్షలు రాయండి. మీ బలహీనతలను గుర్తించి వాటిపై పనిచేయండి. ఫలితం తప్పకుండా రావాల్సిందే అనే ఒత్తిడి కంటే ప్రతిరోజూ మీ వంతు కృషి చేయడం ముఖ్యం. క్రీడలు, అథ్లెటిక్స్, శారీరక శిక్షణ వంటి రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు రావచ్చు. ప్రతిభ, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం ఈ మూడూ మీ విజయానికి సహాయపడతాయి. విదేశీ ఉద్యోగాలు, వీసాలు, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే విదేశీసీ అవకాశాల గురించి స్పష్టమైన నిర్ణయం చెప్పగలుగుతారు. ఇప్పటికే ఉద్యోగం కోల్పోయిన వారు నిరుత్సాహపడకండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాల్లో ఉద్యోగ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొంతమందికి అవకాశాలొస్తాయి, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మీరు ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. కొత్త సాంకేతికతను నేర్చుకోండి. ఒక కొత్త పరిచయం కూడా భవిష్యత్తులో మీకు మంచి అవకాశాన్ని తీసుకురావచ్చు. ఆరోగ్య విషయానికొస్తే ఈ సమయంలో నిద్రలో ఇబ్బంది, ఒత్తిడి, అలసట, విశ్రాంతి అవసరం వంటి పరిస్థితులు కొందరుకుండొచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సమయానికి నిద్రపోవటం, మంచి ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం మంచిదే. ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే. ఆరోగ్య సమస్యలుంటే తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. ఆధ్యాత్మికంగా శని ప్రభావాన్ని సమతుల్యం చేసుకోవటానికి దానం, సేవ, భక్తి వంటి మంచి కార్యక్రమాలకు ప్రాధాన్యతివ్వండి. నవగ్రహాల ఆలయాన్ని దర్శించవచ్చు. మంగళవారం ఆంజనేయ స్వామిని భక్తితో దర్శించుకోండి. అంగారక గ్రహానికి సంబంధించిన జపాలు, ప్రార్థనలు చేయవచ్చు. శనివారం శనిదేవుని భక్తితో ప్రార్థించి మీ ఆచారం ప్రకారం శని మంత్రాన్ని జపించవచ్చు. ప్రతిరోజూ గురువులను స్మరించుకోవటం, భక్తితో ప్రార్థించటం మంచిది. సుదర్శన మంత్రాన్ని కూడా భక్తితో పారాయణం చేయవచ్చు. ఈ నెలలో ముఖ్యంగా 4 విషయాలను మాత్రం మేషరాశివారు గుర్తుంచుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. కోపంతో కుటుంబ సభ్యులతో మాట్లాడకండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారంలో పత్రాలు లేకుండా ముందుకు వెళ్ళకండి. సామాజిక మాధ్యమాల్లో ఆలోచించకుండా వ్యాఖ్యలు చేయకండి. ఇవి నియంత్రించగలిగితే ఈ నెలలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు మరింత పెరుగుతాయి. మేషరాశివారికి ఈ నెలలో అనుకూల సంఖ్యలుగా 3, 9 భావించవచ్చు. అనుకూల రంగులుగా ఎరుపు, కాషాయం, బంగారు రంగులను పరిగణించవచ్చు. మంగళవారం, గురువారం రోజులు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి మిత్రులారా, ఈ నెల కేవలం అదృష్టం కోసం ఎదురుచూసే నెల కాదు. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి ఉపయోగించుకునే నెల. మీ కష్టం, మీ పట్టుదల, మీ నిర్ణయాలు మీ జీవితంలో మార్పును తీసుకురాగలవు. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. జాతకం మీ జీవితానికి మార్గదర్శక సూచన మాత్రమే. జాతకం మీ జీవితం కాదు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ కష్టంపై మీకు నమ్మకం ఉండాలి. మీ ఇష్టదేవుడిపై విశ్వాసం ఉండాలి. మీ కుటుంబ పెద్దల ఆశీర్వాదం ఉండాలి. దైవాన్ని నమ్ముతూ మీ కర్తవ్యాన్ని మీరు నిజాయితీగా చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా మంచి మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యక్తిగత జాతకం విషయానికొస్తే రాశి ఫలితాలు అందరికీ ఒకే విధంగా వర్తించవు. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, గ్రహస్థితులు, దశలు, అంతర్దశలు వంటి అంశాలను పరిశీలించినప్పుడు మాత్రమే మరింత వ్యక్తిగతమైన ఫలితాలను అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక రాశికి మంచి ఫలితాలొస్తున్నాయని విన్న వెంటనే నాకెందుకు జరగలేదు అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. మీ ప్రయత్నం కూడా చాలా ముఖ్యమైనది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. వృద్ధులు తమ ఆరోగ్యం, ప్రశాంతతపై దృష్టి పెట్టాలి. యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఉద్యోగస్తులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి. వ్యాపారస్తులు ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ జీవిత పరిస్థితులకు అనుగుణంగా కృషి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. చివరిగా మేషరాశివారికి ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన. ప్రతిరోజూ ఉదయం భక్తితో ఆంజనేయ స్వామిని స్మరించండి. సాధ్యమయమైనంతవరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. మంగళవారం ఆలయ దర్శనం చేయండి. శనివారం శనిదేవుని స్మరించండి. మీకు సాధ్యమైనంతవరకు అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయండి. ఎందుకంటే మనం చేసే మంచి పని మనసుకు ధైర్యాన్నిస్తుంది. మేషరాశి మిత్రులారా, మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా
ఇది కూడా గడిచిపోతుంది అనే నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఈ సెప్టెంబర్ నెల మీకు వచ్చిన అవకాశాలను గుర్తించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని దైవాన్ని స్మరిస్తూ ముందుకు సాగండి. మీ ఇంట్లో ఆనందం ఉండాలి, మీ కుటుంబంలో సుఖశాంతులు ఉండాలి, మీ ఉద్యోగంలో అభివృద్ధి కలగాలి, మీ వ్యాపారంలో మంచి అవకాశాలు రావాలి, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలి, మీ ఆరోగ్యం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండిపోవాలి. అమ్మవారి కృప, ఆంజనేయస్వామి అనుగ్రహం, పరమాత్మ ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. శుభం భూయాత్.